రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. యువరాజులు వారికి పట్టాభిషేకాలు కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ నాటి వారసత్వం నేటికి అక్కడక్కడా కొనసాగుతూనే ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో వారసత్వంగా అధికారాన్ని కట్టబెట్టడం సమంజసమా? ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేష్ సీఎం అవుతారా? ముఖ్యమంత్రికి కొడుకు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉన్నట్లేనా? ఢిల్లీకి తండ్రి, రాష్ట్రానికి కొడుకు దేనికి సంకేతం? లోకేష్ను సీఎం చేయడానికినా తరచూ చంద్రబాబు ఢిల్లీ పర్యటన? ఢిల్లీ పెద్దలు తలూపితే పట్టాభిషేకమేనా? ఉగాదికి ముహూర్తం కుదిరినట్లేనా? మరి లోకేష్ సీఎం అయితే పవన్ దారిటు. లోకేష్కు పవన్ మద్దతిస్తే కాపు సామాజిక వర్గం జనసేనకు దూరమవుతుందా? మా రాజ్యం, మా ఇష్టం. వీకెండ్ వాయిస్ బై ఎంఎస్ఆర్ మార్చి 14వ తేదీ అనగా శనివారం సాయంత్రం 6 గంటలకు మీ నెంబర్ 1 న్యూస్లో. డోంట్ మిస్ ఇట్.